మీర్పేట్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మర్డర్ కు ముందు కుక్కను చంపిన గురుమూర్తి దాన్ని ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు యూట్యూబ్ లో వీడియోలు చూసి హత్య ఎలా చేయాలో ప్లాన్ చేశాడు. హత్య చేసి బాడీని ముక్కలు ముక్కలుగా నరికిన కిరాతకుడు వాటిని దంచి చెరువులో పడేశాడు. విచారణలో ఈ విషయాలు చెప్తుంటే పోలీసులే కంగుతున్నారు. ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలో పోలీసులున్నారు. అయితే అనుమానంతోనే భార్యను కడతేర్చాడా లేక మరేమైనా కారణాలున్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ళు కూడా బాగానే ఉండేవాళ్ళు, మరి ఇంత క్రూరల్గా ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఏమైందో తెలియదు మరి. ఇంకా ఆ రోజు ఇంకా అయిపోయింది, చంపేశాడంట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు ఇద్దరు. తర్వాత ఏమో పండగకి ఏదో గొడవ పడ్డారంట, ఇంక అంతే. తర్వాత చంపేసినానంగా అంటుంది. అంటే ఎట్లా గుర్తించారంట చంపిరని? ఏమో 3 days అమ్మాయి కనిపించలేదంట. తర్వాత సీసీటీవీ కెమెరా చెక్ చేస్తే ఎక్కడ అమ్మాయి రికార్డ్ అవ్వలేదంట. ఇంకా అంతే. వాళ్ళు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కేసు పెట్టారంట. వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు నిజాలు తెలిసినాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ఇంతకుముందు ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి ఇంత కిరాతకంగా తన భార్యను చంపడానికి కారణాలు ఏంటనేది తెలిసిందా? అయితే ఒక్కడే హత్యలో పాల్గొన్నాడా లేదంటే ఎవరైనా సాయం తీసుకోవడం ఏమైనా జరిగిందా? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? మీర్పేట్లో భార్యని హత్య చేసిన గురుమూర్తి పోలీస్ విచారణలో ఒక్కొక్క గంటకి ఒక్కొక్క విషయం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ కూడా తాను హత్య చేశానని చెప్పేసి ఒక కత్తి చూపించి ఆ కత్తితో భార్యని ముక్కలు ముక్కలుగా చేశానని చెప్పేసి మొదట చెప్పడం, ఆ తర్వాత రంపం ద్వారా భార్య మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకపెట్టి ఆ చెరువులో పడేశానని చెప్తున్నాడు. అయితే పోలీసుల అదుపులో గురుమూర్తి ఉన్నాడు. ఈ కేసు గురించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అనేక సీసీ ఫుటేజ్ని కూడా, ఆయన ఇంటి వద్ద సీసీ ఫుటేజ్తో పాటు చెరువు దగ్గర కూడా ఉన్న సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఇంకా మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే దొరకలేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పే స్టేట్మెంటే ఉంది తప్ప భార్యను హత్య చేశానని చెప్తున్నాడు. కానీ మృతదేహాన్ని ఎక్కడ పడేశాడు, ముక్కలు ఎక్కడ పడేశాడనే దానిపై పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైనే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం గురుమూర్తి పోలీసు అదుపులో ఉన్నారు. అయితే ఇంట్లో హత్య చేసిన తర్వాత చందనా చెరువు, ఏదైతే జిల్లాలగూడకు సంబంధించిన చందనా చెరువు దగ్గర ఏవైతే పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి బకెట్లో పడేశారని చెప్తున్నారు. ఒకసారి లోపట ఈ చెరువుకు సంబంధించి ఎంట్రీ ఉంటుంది. మీర్పేట్ నుండి ఆయన ఇంటికి 1 కిలోమీటర్ దూరంలోనే, అంటే 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. అక్కడ నుండి తన బైక్పై వచ్చి ఒక బకెట్ ద్వారా ఈ చెరువులో స్పేస్ పార్ట్స్ అయితే మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా ఆమె ఇక్కడ పడేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో చెప్తున్నాడు. కానీ ఇక్కడ కూడా పోలీసులు చెరువులో గాలింపు చర్య చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ భార్యని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా కాల్ చేసి ఇక్కడ పడేశానని చెప్పేసి విచారణలో చెప్తున్నాడు. అయితే 14వ తేదీన ఎవరైతే మృతి చెందిన మహిళ చెల్లెలింటికి వెళ్ళారు. ఆ తర్వాత పిల్లల్ని అక్కడే వదిలేసి తర్వాత ఇంటికి సాయంత్రం చేరుకున్నారు. ఇంట్లో 14వ తారీఖు వెళ్ళిన సీసీ ఫుటేజ్, 15వ తారీఖు సంబంధించిన సీసీ ఫుటేజ్ని గుర్తించారు. అయితే 15వ తేదీన హత్య చేశాడా, 16వ తేదీన హత్య చేశాడా, గత 3 రోజులు. ఎందుకంటే 18వ తేదీన పోలీసులకు మాధవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. తన కూతురు కనిపించట్లేదు, ఇంట్లో భర్తతో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిందని చెప్పేసి కూడా వాళ్ళు మిస్సింగ్ కేసు ఇచ్చారు, ఫిర్యాదు. అయితే పోలీసులు మొదట మిస్సింగ్ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కోణంలో అసలు ఆ మహిళ ఎక్కడికి వెళ్ళిందనే ఆధారాలు లభించకపోవడంతో భర్తపై అనుమానం రావడం, ఇంట్లో సీసీ ఫుటేజ్ని పరిశీలించడంతో లోపలికి వెళ్ళిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలే తప్ప బయటికి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి భర్తపైనే ఏదో చేసుంటాడని చెప్పేసి అనుమానంతో దర్యాప్తు చేశారు. అందులో భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా భార్యని అత్యంత దారుణంగా హత్య చేశానని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడించాడు. కానీ ఆమె మృతి చెందిన ఆనవాళ్ళు అయితే ఇంకా ఇప్పటికీ పోలీసులకి లభించలేదు. ఇంట్లో కూడా ఎలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ రంపము ఒక
కత్తిని రెండింటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ రంపం ద్వారానే భార్యని ముక్కలుగా నరికి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత ఆ వచ్చిన బూడిదంతా కూడా ఇక్కడ పడేశాడని చెప్పేసి పోలీసు విచారణలో చెప్తున్నాడు. అంటే ఒక ప్లేస్కి దాదాపు ఇప్పటికీ 4-5 ప్లేస్ల వరకు పడేసిన ప్లేస్లను చూపించాడు, కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మనం ఈ చెరువు దగ్గర కూడా చూడొచ్చు, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఈ చెరువు దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు. 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి మొత్తం కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. అందులో కొన్ని ఆధారాలు పోలీసులకు దొరికాయని చెప్తున్నారు, కానీ ఆ మృతదేహానికి సంబంధించిన పార్ట్స్ తీసుకెళ్లాడా లేదా అనేదే దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన అన్ని కోణాల్లో పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు, కానీ గురుమూర్తి భార్యని ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అంత అంటే ముక్కలు ముక్కలుగా నరికేసి మృతదేహాన్ని మాయం చేయాలని ఎందుకు థాట్ వచ్చింది, యూట్యూబ్ కానీ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని విషయాలు ఇప్పటికే తల్లిదండ్రులకు సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఎప్పుడైనా గొడవ